చూద్దాం. కడప జిల్లా కమలాపురం మండలంలో భారతీయ సిమెంట్ పరిశ్రమ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిశ్రమ కోసం తమ భూములను ఇచ్చినా తమ కుటుంబాలకు ఇచ్చిన ఉద్యోగ హామీలను యాజమాన్యం నిలబెట్టుకోలేదని భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. మైనింగ్ కు వెళ్లే ట్రాక్టర్లను అడ్డుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల్లో చేరిన తమ పిల్లలను అకారణంగా తొలగించే దురుసుగా వ్యవహరించారని గ్రామస్తులు ఆరోపించారు. 6 నెలల క్రితం జరిగిన నిరసన సందర్భంగా తిరిగి విధుల్లోకి తీసుకుంటామని యాజమాన్యం హామీ ఇచ్చినా ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సుంకేస్ల వద్ద మైనింగ్ నిలిపివేసిన తర్వాత నళింగాయపల్లె వద్ద ఏ అనుమతులతో తవ్వకాలు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని భూ నిర్వాసితులు స్పష్టం చేశారు. నెల కిందట మా వాళ్ళు ఎంప్లాయీస్ మా పిల్లగాళ్ళు ఏది జీతం కోసం మాట్లాడారు. చేస్తారు. 10 మందిని తీసుకొని 20 మంది పోవడంలే. 20-30 మందిని ఎప్పుడు తీసుకుంటామంటే ఇట్టే కాలయాపన చేస్తారు. ఇప్పుడు మళ్ళా ధర్నా జరిగినాక తీసేసినాక ఒక 10-15 రోజుల్లో ధర్నా పెట్టాము. ధర్నా పెడితే జయరెడ్డి గారు వచ్చేసి ఎమ్మెల్యే గారితో మాట్లాడి మిమ్మల్ని అందరూ తీసుకుంటామన్నారు. చెప్పి కూడా మళ్ళీ ఇప్పుడు 6 నెలలు అవుతుంది. ఇంతవరకు దాదులేదు పురాదలేదు. ఇప్పుడు మైన్స్కు పర్మిషన్ లేదు. ఇక్కడ ఈ ఊరి దగ్గరికి వచ్చి మైన్స్ పెట్టారు. ఆడ సుఖేసల వాళ్ళు ఊరు పోతాయని వాళ్ళు ఖాళీ చేయకుంటే వాళ్ళు ఆడ ఆపేస్తే ఇక్కడికి వచ్చినారు. ఈడ మా ఊళ్ళు కావా మాకు దుమ్ము లేదా? ఎంప్లాయీస్ బయట వాళ్ళకేమో పర్మిట్ చేస్తారు, ఇంక్రిమెంట్లు అన్ని పెడతారు. మా వాళ్ళ జీతాలు అడిగిందని సస్పెండ్ చేస్తారు. ఇక్కడ ఏ పర్మిషన్ తీసుకొని నల్లింగేపల్లి గ్రామంలో ఇక్కడ భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్య నిర్ణయాలు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఇక్కడ మా పిల్లలను భూములు కోల్పోయి సర్వస్వము కోల్పోయి ఏదో జీతాలు పెంచమని మేము పని చేస్తున్నాం, మాకు జీతాలు పెంచమని రిక్వెస్ట్ గా అడిగిన దానికి మేము పెంచేది లేదనే ఆలోచనతో 10 మంది ఏదో కొంచెం పులుసుగా మాట్లాడినారనే ఆలోచనతో వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. తదనంతరం వాళ్ళు ఆ పిల్లలకు మద్దతుగా మరో 18 మంది విధులకు పోకుండా నిలబడడంతో 6 నెలలుగా ఇప్పటికీ ఈ రోజుకి కూడా చేర్చుకోకుండా వాళ్ళని అట్లనే కాలయాపన చేస్తున్నారు. ఏదన్నా అంటే మీ ఎమ్మెల్యే చెప్తే